హాయ్ అండి. ఎలా అనిపించింది ఎపిసోడ్? నాకైతే సూపర్ అనిపించింది. ఎందుకంటే నాగార్జున సార్ చెప్పాల్సిందంతా చాలా నీట్గా గుణపాలు దింపినట్టు దింపారు. చాలా నీట్గా చెప్పారు. అంటే అన్ని పాయింట్స్ కవర్ చేశారు. ఈసారి ఎడిట్ చేసింది ఎవరో కానీ అన్ని పాయింట్స్ కవర్ చేశారు. ఎవరికి ఏం చెప్పాలో అది అన్నీ ఇండైరెక్ట్గా మాత్రం చెప్పారు. నిఖిల్కి ఇవ్వాల్సిన హింట్స్ అన్నీ ఇచ్చారు నాగార్జున సార్. మన నిఖిల్ అర్థం చేసుకుని ఆటని ఇంప్రూవ్ చేసుకుంటే మంచిది, కానీ ఇంప్రూవ్ చేసుకోకపోతే తనకే లాసు. సోనియా అనేది ఎలిమినేట్ అయిపోయిందని తెలుస్తూనే ఉంది మనకి. సోనియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నిఖిల్ ప్లస్ పృథ్వీ వీళ్ళిద్దరూ విడిపోతారేమో, సపరేట్ క్లాన్స్గా ఏర్పడి వీళ్ళు ఆడితే మాత్రం సీజన్ 8 మంచి ఊపిలోకి వెళ్తుందనే చెప్పాలి. కానీ సోనియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 8th వీక్లో రీఎంట్రీ ఇస్తుందేమోనని అనుకుంటున్నారు. ఇదంతా అనుకుంటున్నారు. ఇప్పుడు ఎపిసోడ్లోనికి వస్తే ఏంటంటే దాంట్లోనే ఫస్ట్ నాగార్జున సార్ పాట వేసుకుని వస్తారు, బాగుంటుంది చాలా. ఈసారి పాటలోని ప్రేరణ వాయిస్ గుడ్నెస్ బ్యాడ్నెస్ ఇవన్నీ చాలా బాగా చూపించారు. తర్వాత ఫస్ట్ నబీలేమో ఆదిత్యవంతో మాట్లాడుతున్నారు. సీత కూడా నిఖిల్ అంటే ఇష్టం అని చెప్పేసి అప్పుడు ఆదిత్య అవునా అని చెప్పేసి అంటారు. తర్వాత నబీల్ తన కళ గురించి చెప్తాడు. ఏదో సౌదీ అరేబియాలో ఉన్నట్టు తను ఏదో తింటున్నట్టు, దాంట్లో నిఖిల్ వచ్చినట్టు అంతా చెప్తుంటారు. తర్వాత ఎపిసోడ్లో కూడా నిఖిల్ ఎవరికి నబీల్కేమో పంపిస్తారు తినమని చెప్పి, కావాలంటే షేర్ చేసుకొని చెప్పడం అయితే జరుగుతుంది. తర్వాత ఎపిసోడ్లో నీకు మెయిన్ వచ్చేస్తే ఏంటంటే ఉంటారు కదా, ఫస్ట్ ఎవరు హీరో ఓర్ జీరో అంటే ఎవరు హీరో అనిపిస్తున్నారు, ఎవరు జీరో అనిపిస్తున్నారు అని చెప్పి అంటారు. ఫస్ట్ ఎవరికి నాగమణికంఠతోనే మొదలు పెట్టారు. అసలు ఫస్ట్ ఎవరైనా చెప్తే కొంచెం తడబడతారు కదా, కానీ మణికంఠ మాత్రం అస్సలు తడబడడం. హీరో ఎవరు అని అంటే సీతకి వేస్తాడు హీరో అని చెప్పేసి. అంటే ఏం చెప్తారంటే తనకి లీడర్షిప్ క్వాలిటీలు ఉంటుంది, తన క్లాన్లో ఆడడానికి అందరికీ ఇస్తుంది అని చెప్పేసి తర్వాత ఇస్తుందని చెప్పేసి తర్వాత తను ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్ అంతా చూపిస్తుందని చెప్పేసి హీరో కిందకి ఇవ్వడం జరుగుతుంది. జీరో ఎవరికంటే నైనికాకి ఇస్తాడు. తర్వాత సీతకి హీరో ఇచ్చినప్పుడు నాగార్జున సార్ ఒక విషయం చెప్తారు ఏంటంటే, ఎస్ నా విషయంలో కూడా సీత హీరోనే అని చెప్పేసి అని అంటారు. తర్వాత నాగమణి కంటే జీరో ఎవరికంటే నైనికాకి ఇస్తాను. నైనికాకి అంటే ఫస్ట్ వీక్లో నేను చూసినంత ఈ వీక్లో అసలు కనిపించడం లేదు, చాలా డల్ అయిపోయింది. తర్వాత ఆటలో పార్టిసిపేట్ చేయడం కానీ మాట మాట్లాడడం కానీ మూమెంట్స్లో కానీ అని చెప్పేసి అంటారు. అప్పుడు నాకు సార్ కూడా నేను 200% ఇస్తున్నాను, నైనికా నిజంగానే నువ్వు ఆట చాలా తగ్గించేసావు అని చెప్పి అయితే చెప్తారు. అంటే నాగమణి కంటే తొడక్క పడకుండా కానీ కరెక్ట్గా అయితే చెప్తారని చెప్పి నాగార్జున సార్ కూడా నాగమణి కంటికి సపోర్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవరు అంటే యష్మిని అడుగుతారు. యష్మిని ఎవరు నీకు హీరో ఎవరు జీరో అంటే యష్మి అయితే నబీల్కి అయితే హీరో కింద వేస్తుంది. ఎందుకంటే నబీల్లా నేను ఆడాలనుకుంటాను కానీ నేను ఆడలేకపోతున్నాను. నాగార్జున సార్ మరి ఆడచ్చు కదా అంటే ప్రయత్నం చేస్తున్నాను సార్, ఆడటం లేదు, కానీ ఈసారి పోటీలో నేను ఆడతానని చెప్పేసి తను చెప్తుంది కదా, తనైతే చెప్తుంది. తర్వాత జీరో ఎవరు అని అంటే జీరో ఎవరికి వేస్తుందంటే నాగమణి కంటకి అయితే వేయిద్ది. యష్మి మాత్రం నాగమణి కంటకి వేసేస్తుందేమో అని అనుకున్నాం, కానీ నాగమణి కంటకు వేయదన్నమాట యష్మి సోనియాకి వేస్తుంది అనుకుంటా, జీరో కింద సోనియాకి వేస్తుంది జీరో కింద. తర్వాత ప్రేరణకు వస్తుంది. ప్రేరణ ఏం చెప్తుందంటే నిజంగా కరెక్ట్గా చెప్తుంది. ప్రేరణ తిరిగి ఇంకా వస్తే మంచి పాయింట్స్ తీసేదేమో అని అనిపిస్తుంది. ప్రేరణ హీరో ఎవరు అని చెప్తే ఎవరికి వేస్తుందంటే ప్రేరణ నబీల్కి వేస్తుంది హీరో అని చెప్తుంది. ఎందుకంటే తను చాలా బాగా 3 hours పెట్టి తను చేయి నొప్పి అయినా సరే తను బాగానే చేస్తాడు హీరో అని చెప్పి తనకి వేస్తుంది. తర్వాత జీరో ఎవరు అని అంటే తొడగకుండా బడకుండా చక్కగా నిఖిల్ గుద్దేస్తుంది. ఏంటి పాయింట్స్ అంటే నిఖిల్ ఏంటంటే ఫస్ట్ ఒక మాట ఉన్నాడు, తర్వాత దాన్ని ఫ్లిప్ అయ్యాడు, ఇంకొక మాటకి ఏం చేస్తాడు అంటే మన క్లాన్లో మనందరం కలిసి వైల్డ్ కార్డ్స్తో ఆడదామని తనే ముందు చెప్పాడు. తర్వాత తన క్లాన్ మీ క్లాన్ అని చెప్పేసి తను చెప్పాడు. తర్వాత ఏంటంటే ఏదన్నా తనకు ఒక క్లారిటీ ఉండదు, తన సొంత డెసిషన్ అయితే తను తీసుకోవడం చెప్పేసి పూర్తిగా మనం ఏమనుకుంటున్న పాయింట్స్ అన్నీ తను చెప్పేసింది క్లియర్గా అండ్ క్లారిటీగా. ప్రేరణ అయితే దానికి మెచ్చుకోవచ్చు నిజంగానే. తర్వాత సీత ఎవరి హీరో ఎవరి జీరో అంటే సీత నబీల్కి వేస్తుంది. ఎందుకంటే సీత ఇది కూడా చెప్తుంది, ఎందుకంటే ఆల్రెడీ తను ఫుడ్ టాస్క్ అనేది ఆడిన తర్వాత కూడా నేను నబీల్ని పంపించాను ఆ టాస్క్ కోసం. యాక్చువల్లీ నాకు గుర్తు కూడా లేదు, తనకి రైట్ హ్యాండ్లో కొంచెం పెయిన్ ఉంటుందని చెప్పేసి, అయినా తను చాలా బాగా ఎఫర్ట్స్ అవి పెట్టి చాలా బాగా ఆడాడు, అందుకని నబీల్ హీరో అని అంటుంది. మరి జీరో ఎవరనంటే సోనియాకి వేస్తుంది జీరో. ఎందుకంటే తన ఆట తను చూసుకోదు, పక్క వాళ్ళ ఆట గురించే పట్టించుకుంటూ ఉంటుంది. తర్వాత వాళ్ళని మ్యానిపులేట్ చేస్తుంది. అంటే తను కరెక్ట్ డెసిషన్ లేకుండా, అంతే కదా, నిఖిల్కి ఎప్పుడు సరైన డెసిషన్ తీసుకోనివ్వకుండా చేస్తుంది కదా, అందుకే ఇదంతా చెప్పడం అయితే జరుగుతుంది.
తర్వాత తర్వాత ఎవరంటే సోనియాని అడుగుతారు. సోనియా హీరో ఎవరు జీరో అంటే హీరో పృథ్వీకి వేస్తుంది. హీరో అంటే పృథ్వీ అనేది చాలా ఎఫర్ట్స్ అనేవి పెడతాడు, తన ఆటలో కూడా చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు అని చెప్పేసి. ఎలాగైనా వాళ్ళ ముగ్గురులోనే కదా, నిఖిల్ పృథ్వీ వీళ్ళే కదా, అందుకని తనకేమో హీరో కింద వేస్తుంది. జీరో ఎవరంటే నాగమణి కంటకి వేయడం జరుగుతుంది. ఎందుకంటే నాగమణి కంట సరిగ్గా ఉండదు, ప్రతి దాంట్లో ఫ్లిప్ అవుతూ ఉంటాడు. ఫస్ట్ వీక్ నుంచి చూస్తే నెమ్మదిగా తన ఆట అనేది డిక్రీజ్ అయిపోతుంది. అది తప్పు. నాగమణి కంట ఇంక్రీజ్ అవుతుంది కానీ డిక్రీజ్ అవ్వడం అనేది అస్సలు అవ్వదు. యాక్చువల్లీ సోనియా కొంచెం ఇది కూడా ఉంటుంది. ఎందుకంటే ఉదయం లేచినప్పుడు నాగమణి కంటే ఏమంటాడంటే, ఈ వీక్ నేను నామినేషన్ వేస్తాను, నువ్వేం అనుకోవద్దు, నువ్వు ఎలాగైనా నామినేషన్లో వేస్తా పైకి వచ్చేస్తావులే అని అంటాడు. అసలు తను నామినేషన్ వేయాలనుకుంటే డైరెక్ట్గా వేసేలే కానీ చెప్పడం ఎందుకు? ఇది నాగమణి కంటే అమాయకత్వమో తెలియదు, తను ఎవరు ఏమి అనుకోకూడదని ఫీల్ అవుతాడో తెలియదు, ఏంటి ఆలోచిస్తాడో నిజంగా అర్థం కాదు. ఆట అయితే ఆడాలని కోరిక ఇంట్రెస్ట్ అనేది ఉన్నది, కానీ ఇటువంటి పనులు చేయడం వల్ల కొంచెం ఇదైపోతాడు. వేయాలనుకుంటే డైరెక్ట్గా వేసాను సోనియాకి, అంతేగాని తను అడిగి చెప్పడం పర్మిషన్ తీసుకోవడం ఏంటో నాకు అర్థం కాదు. అందుకు సోనియా ఏమో నాగమణి కంటకి అయితే వేసేస్తుంది జీరో కింద. తర్వాత పృథ్వీకి ఎవరినంటే, పృథ్వీ ఎవరిని హీరో అని చెప్తే నబీల్ చెప్తాడు హీరో అని చెప్పేసి. అంటే తను బాగా ఆడాడు, తను నాతో పాటు పోటీ పడి 3 hours తను కూడా నిల్చున్నాడు, అందుకని చెప్పి నబీల్కి వేస్తాడు. తర్వాత జీరో ఎవరంటే నాగమణి కంటకి వేస్తాడు. నాగమణి కంటకి ఏం చెప్తాడు, చాలా అబద్ధాలు ఆడతాడండి. నాగార్జున సార్ అంటే అబద్ధాలు ఆడడం అనేది చాలా పెద్దవాడు. ఏ విషయంలో అబద్ధం ఆడాడంటే, అదే సార్ నా సాక్రిఫైస్ విషయంలో తను కొంచెం అబద్ధాలు అవి ఆడాడు, ఇక్కడ ఒక విషయం అక్కడ ఒక విషయం చెప్తున్నాడంటే. నాగార్జున సార్ వీడియో కూడా ప్లే చేసినప్పుడు తను ఏంటంటే కోపంతో వచ్చి బయటకు అడుగుతాడు కదా, నేను సాక్రిఫైస్ చేస్తాను, కానీ అసలైన వీడియో అనేది వేయలేదు. ఎందుకంటే నాగమణి కంట ఎవరు నిఖిల్కి చెప్తాడు, ఇప్పుడు బిగ్ బాస్ లెటర్ పంపించక ముందు నిఖిల్కి చెప్తాడు, నువ్వు సాక్రిఫైస్ చేయకు, ఒకవేళ నువ్వు సాక్రిఫైస్ చేస్తే ఆ టైంలో నేను ఉన్నానని చెప్పి. ఆ వీడియో వేస్తే బాగుంటుంది. ఆ వీడియో చూసి ఇటువైపు ప్రేరణ వీళ్ళందరూ అనవసరంగా వీళ్ళకి సపోర్ట్ చేస్తాం మనం అన్న ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా బలం అయిపోతుంది నాగమణి కంట ఇదని చెప్పేసి. చాలా నెగిటివ్నెస్ అయితే వచ్చేసింది హౌస్లో మాత్రం తనకు. ఎందుకంటే తను అబద్ధాలు ఆడతాడు, అక్కడొకటి ఇక్కడ ఫస్ట్ ఒక దోశల విషయంలో అయిపోతుంది, అక్కడ ఇక్కడ అవడం, తర్వాత ఈ విషయంలో కూడా తను రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేస్తారు. అసలు ఆ వీడియో వేయాల్సింది ఎందుకు వేయలేదో మరి తల అర్థం కాదు. అది వేస్తే బాగుండేది, నాగమణి కంటే కరెక్ట్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నట్టు అయ్యేది, బాగుండేది అది. తర్వాత తనే అవుతుంది. తర్వాత నిఖిల్ ఎవరికి వేస్తాడు హీరో అంటే పృథ్వీకి వేస్తాడు హీరో కింద. ఎందుకంటే తను డే బై డే అది ఇంక్రీజ్ అవుతున్నాడు, ఆటలో కూడా మంచి ఇక ఎఫర్ట్స్ అనేవి పెడుతూ ఉంటాడు, అందుకని చెప్పేసి పృథ్వీ హీరో అని చెప్తాడు. జీరో ఎవరంటే నాగమణి కంట ఏంటంటే ఎప్పుడు ఫ్లిప్ అవుతూ ఉంటాడు, ఒక మాట మీద నిలబడ్డు ఉంటాడు అని చెప్తాడు. అప్పుడు నాగార్జున సార్ ఒకటి అడుగుతారు, మరి నువ్వు ఫ్లిప్ అవ్వని, నిజమే కదా, తిని ఎక్కడ ఒకళ్ళ దగ్గర ఒక మాట ఇంకోళ్ళ దగ్గర ఇంకో మాట ఇది చెప్తూ ఉంటాను. నాగమణి కంటే ఎక్కువ ఫ్లిప్ అయ్యేది నిఖిలే అసలు, అంతే కదా. ఇంకా నాగమణి కంటే ఏంటంటే ఫోర్స్ మీద అందరూ ప్రెషర్ చేయడం వల్ల తను అలా చెప్తాడు, కానీ వీడి నిఖిల్కి ఎవడన్నా ఫోర్స్ పెడుతున్నాడు ఏం చేస్తున్నాడు, కానీ అంతే చేస్తున్నాడు కదా, చాలా బాగా ఫ్లిప్ అవుతాడు నిఖిల్ అయితే. ఇలాగవుతుంది. ప్లస్ నెక్స్ట్ ఎవరు విష్ణుప్రియని అడిగితే విష్ణుప్రియ హీరో ఎవరికి వేస్తుందంటే ప్రేరణకి వేస్తుంది. చాలా గ్రేట్ విష్ణుప్రియ, ప్రేరణకి అసలు పడదు కదా, అయినా ప్రేరణకి హీరో కింద ఇస్తుంది. తర్వాత జీరో ఎవరు అని అంటే సోనియాకి ఇస్తుంది. సోనియాకి ఇచ్చేటప్పుడు రీజన్ చెప్పాలి కదా తను కరెక్ట్, కానీ ఏంటంటే పృథ్వీ సోనియా తన కేర్ తీసుకోవడం అది అంతా బాగానే ఉంటుంది. ఎందుకంటే సోనియాకి వేస్తే పృథ్వీ ఏమైనా ఫీల్ అవుతాడేమో అని చెప్పి తను వేయడం, ఆ చిన్న రీజన్ మాత్రం అస్సలు బాగాలేదు, కానీ సోనియాకి అయితే వేస్తుంది జీరో కింద అన్నమాట. తర్వాత ఇప్పుడు సోనియా యష్మి ఉంటుంది కదా, యష్మి విషయం సోనియా విషయం తీసుకుని వస్తారు నాగార్జున సార్. ఏమంటారంటే, నువ్వు విష్ణుప్రియ ఆ మాట అడిగినప్పుడు అడల్టరేటెడ్ అని చెప్పి అన్నావు, మరి నిన్న నువ్వు అన్న మాట అడల్టరేటెడ్ కాదంటే ఏ విషయం సార్, నేను ఆ ఉద్దేశంతో నేను అనలేదు అసలు. ఎందుకంటే యష్మి ఏం వేసింది, నీ ఆట సరిగ్గా లేదు అని చెప్పేసి వేసింది, అంతేగాని నువ్వు వాళ్ళిద్దరి పేరు నిఖిల్ పేరు పృథ్వీ పేరు నువ్వు ఎందుకు తీసుకొని వచ్చావు, వాళ్ళిద్దరిని ఎక్కువ చూస్తున్నారన్న, ఇది కరెక్టా నువ్వు చెప్పింది, నాకైతే అదే అనిపించింది చూసిందంటే అడల్టరేటెడ్ అని చెప్పేసి అని అంటే, దానికి సోనియా చాలా రీజన్స్, నేను అలా అనలేదు కాదు అంటే, వాళ్ళ ఆట చూస్తున్నావు కానీ నా ఆట చూడలేదు కదా అని చెప్పి నేను అంటున్నాను అదేం చెప్పి. తర్వాత యష్మి తర్వాత ఇది ఏమంటుందంటే, నువ్వు వాళ్ళని మా మీద వెపన్స్ కింద పంపిస్తున్నావు, ఇటువంటి మాటలని యష్మి అన్నదంటే, అప్పుడు యష్మి చెప్తుంది, అవును సార్ యాక్చువల్గా అక్కడ ఎగ్ టాస్క్ ఆడుతున్నప్పుడు ఎగ్స్ అన్ని నా దగ్గర ఉండి తీసుకోవాలని తను కావాలంటే తను రావచ్చు కదా, కానీ పృథ్వీని ఎగదోసింది. ఏమిటంటే పృథ్వీ వెళ్ళరా అని చెప్పేసి, ఆడాలంటే మరి తను వచ్చి ఆడాలి, అంతేగాని పృథ్వీని పంపించడం మరి వెపన్ కింద యూజ్ చేసుకుంది కదా అని చెప్పేసి అని అంటారు.
కరెక్ట్గానే చెప్పారు. నాగార్జున సార్ ఎటువైపు స్టాండ్ తీసుకోలేదు, ఊరుకొని ఉన్నారన్నమాట. తర్వాత నాగమణికంటని అడుగుతారు, నువ్వేంటి అసలు, ఎందుకు అలాగా, నువ్వు ఏదైనా పాయింట్ ఉంటే తర్వాత యష్మి నీ పాయింట్ అడుగుతాను. ఎంతమంది ఉన్నారు మా బాయ్స్ అని చెప్తే 5 కదా లెక్క పెట్టుకొని చెప్తుంది. 5, తర్వాత గర్ల్స్ ఎంత అంటే 6 ఉన్నామని చెప్తుంటుంది. ఆ వీడియో అనేది ప్లే చేస్తారు. ఏంటంటే తను అంటుంది కదా, 4 అబ్బాయిలు ఉన్నారంటే తర్వాత ఎవరు అంటారు, మణి ఉన్నాడు కదా అక్కడ కూర్చున్నాడు కదా అంటే మణి లెక్కలోకి రాడన్నారు. ఆ సిచ్యువేషన్ ప్రకారం ఏంటి, మణి జెండర్ అంటే మగవాళ్ళు కాదన్న ఉద్దేశంతో అన్నట్టుగానే ఆ ఫీలింగ్ అయితే మనకు వచ్చింది అనమాట. తర్వాత నిఖిల్ దానికి ఇంకొంచెం చెప్తాడు, ఒరే నేను మగవాళ్ళ దృష్టిలో చేయట్లేదా యశ్వి అని చెప్పి అంటాడు. అప్పుడు నాగమణికంటని అడుగుతారు, మరి ఇంతమంది నేను అంటున్నప్పుడు నీకు స్టాండ్ తీసుకోవాలి కదా నువ్వు అంటే, అవును సార్ స్టాండ్ తీసుకోవాలి, మరి వాళ్ళ జ్ఞానం అంతే అని చెప్పి అంటే, నువ్వు మరీ జ్ఞానవంతుడు అంటే, కాదు సార్ ఎంత చెప్పినా వాళ్ళు వెళ్ళి, అందుకనే నేను ఈనఫ్ ఇంకా ఎక్కువ మాట్లాడితే నేను ఊరుకోనని చెప్పేసి నేను ఊరుకున్నాను అంతే. అంటే మణి అదే నువ్వు చేస్తుంది తప్ప, ఏదైనా నీకు ఎగ్నెస్ట్గా ఉంటే నువ్వు స్టాండ్ తీసుకొని నువ్వు మాట్లాడు, నా తప్పు లేదు అని చెప్పేసి, అంతేగాని అదే సార్ నాకు అర్థం కావట్లేదు అంటే నీకే అర్థం కావట్లేదు అని చెప్పి నాగార్జున సార్ నవ్వుతారు అన్నమాట. కానీ ఇక్కడ నాకు నచ్చలేదు ఏంటంటే, నాగమణికంటది ఆ వీడియో ప్లే చేసి ఉంటే బాగుండేది. ఎవరిది, నిఖిల్కి తర్వాత నాగమణికంటకి మధ్యన అయిన కన్వర్షన్ అది చూస్తే తెలిసేది అసలు. ఎందుకంటే ఎపిసోడ్ ఒక్కటే చూస్తున్నారు అనుకో ఆడియన్స్, అప్పుడు ఏమనుకుంటారు, నాగమణికంటది తప్పు అనుకుంటారు. లైవ్ ఎవరు చూస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంది నాగమణికంట తప్పు కాదు, నిఖిల్ని ఏ సందర్భంలో ఏ విధంగా మాట్లాడాడు అనేది తెలిసేది. సారీ దగ్గు వస్తున్నారు కొంచెం, అలాగవుతుందన్నమాట. తర్వాత యష్మి విషయం అది అవుతుంది. తర్వాత మధ్యలో బ్రేక్ తీసుకుంటారు. బ్రేక్ తీసుకున్నప్పుడు సోనియా మళ్ళీ వెళ్ళి చేతి మీద అరుస్తుంది, నువ్వు నిఖిల్కి ఆ మాట అన్నావు అది ఇది అని చెప్పి. ఇప్పుడే చెప్పాను, అందరూ ఏమన్నారు, వీళ్ళిద్దరి మధ్యలో తను దూరుతుంది అంటే చేతి అంటుంది, ఇదే నేను ఇప్పుడు చెప్పాను, నిఖిల్ ఈ విషయం నేను నిఖిల్తో మాట్లాడాను, నీతో ఏ మాట మాట్లాడదు, అయినా నువ్వు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వెందుకు వచ్చి మాట్లాడుతున్నావు, నిఖిల్ మాట్లాడమను, నువ్వెందుకు మాట్లాడుతున్నావు మధ్యలో అంటే, నేను క్లారిఫికేషన్ ఇవ్వడానికి నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదా, నిఖిల్ చెప్పమని, ఏదైనా చెప్తే నిఖిల్ చెప్తాడు, నువ్వెందుకు మధ్యలో, అందరూ అదే అంటున్నారు, వాళ్ళకి సంబంధించిన విషయం అయితే వాళ్ళని మాట్లాడు, నువ్వెందుకు మధ్యలో చదువుతున్నావు, అయినా బుద్ధి రాకుండా మళ్ళీ వచ్చి మాట్లాడుతుంది. నిజంగా ఏమవుతుంది అర్థం కాదు, అది అయితే అవుతుంది. తర్వాత నామినేషన్ సమయంలో నిఖిల్ ఎక్కువ మంది కుదరడం, ఎవరికి నాగమణికంట కుదరడం వల్ల నాగమణికంట చాలా డేంజర్లో ఉన్నాడు, తనని నామినేషన్ నుంచి పక్కన పెట్టి మిగతా వాళ్ళ నామినేషన్లో ఒక పిండి ఇస్తారు, దాన్ని ఇలా చేసి ఎవరు సేఫో ఎవరు అన్సేఫో చెప్పాలి అని అంటే దాంట్లో ఫస్ట్ నబీల్కి వస్తుంది, అంతే కదా, బయట నుంచి ఆడియన్స్ కూడా అంటారు కదా నబీల్ బాగా ఆడాడని చెప్పి, అందుకని ఫస్ట్ నబీల్ని అయితే సేవ్ చేసేస్తారు అనమాట. మళ్ళీ ఈరోజు ఎపిసోడ్ వస్తుంది, సండే ఎపిసోడ్లో అయితే సోనియా అయితే ఎలిమినేట్ అయిపోయింది. తర్వాత నాగమణికంటకి జైలు అయితే అయ్యింది. ఏంటంటే తర్వాత సోనియాని ప్లస్ నాగమణికంటని ఇద్దరిని పక్కపక్కన నిల్చోబెట్టి ఎవరు హౌస్లో ఉండాలి, ఎవరు వెళ్ళిపోవాలంటే ఉండాలని చెప్పి నాగమణికంటకి ఎక్కువ మంది ఓట్లు అయితే వేయడం జరిగింది. సోనియాకి అయితే నా ఉద్దేశం ప్రకారం నిఖిల్, పృథ్వీ, తర్వాత విష్ణుప్రియ అయితే వేస్తున్నారు. ఇప్పుడు విష్ణుప్రియ ఎందుకు వేస్తుందంటే, పృథ్వీ ఉన్నాడు కదా, పృథ్వీ సోనియాకి మధ్యన బాండింగ్ మంచిది కనుక తన పృథ్వీ ట్రాప్లో కొంచెం పడింది కనుక తనకు పృథ్వీకి ఏది ఇష్టమో తనకు ఇష్టమైనట్టు ప్రవర్తిస్తుందని అని అనిపించింది. ఈ 3 కొట్టితే సోనియాకి పడతాయి, మిగతావన్నీ నాగమణికంటకి పడతాయి. అందుకని సోనియా ఎలిమినేట్ అయిపోతుంది, నాగమణికంటకి జైలు అనేది అవుతుంది. ఎందుకంటే ఈ వీక్ కూడా అందరూ ఎవరు నాగమణికంటకి వేసేస్తారు నామినేషన్ అనేవి, దాన్ని సేఫ్ జోన్ అందరు దానికే గుర్తొస్తారు. ఇప్పుడు తనకి నామినేట్ చేయకూడదని చెప్పారు కనుక ఇప్పుడు వీళ్ళు ఎవరికి నామినేట్ చేస్తారో చూడాలి మనం. అది ఇప్పుడు నెక్స్ట్ వీడియో నేను మళ్ళీ చేస్తాను. ఒకవేళ నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.